పోలింగ్ బూతులలో పోలింగ్లో జరగబోయే అక్రమాలను అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది, అప్రమత్తతతో ఉండాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు కొంతమంది అరాచక శక్తులు ఈ ఎన్నికలలో ప్రయోజనం పొందడానికి తమ పార్టీ ప్రయోజనాల కోసము ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ కొంతమంది అధికారులు కూడా సహకరించే విధంగా ఉన్నారని చెప్పి మాకు సమాచారం అందుతున్నది. కాబట్టి ప్రతి కార్యకర్త, ప్రతి ప్రజాస్వామికవాది ఈ 3 గంటలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. 5 గంటల వరకు ఓట్లు వేసిన వాళ్ళను 5 గంటల లోపల లైన్లో నిలబడ్డ వాళ్ళను ఎంత రాత్రి అయినా కూడా ఓటు వేయడానికి అవకాశం ఇస్తారు. కాబట్టి ఎవరైనా ఇతరత్ర అందుబాటులో అంటే రాగలిగినంత దూరంలో ఉంటే వాళ్ళు కూడా వచ్చి ఓటు వేయాలి. ఈరోజు ఈ హైదరాబాదును అభివృద్ధిని చేసుకోవాలంటే ఖచ్చితంగా ఓటింగ్ భాగస్వామ్యంలో పాల్గొనాలి. మేము పోలీస్ అధికారులకు, ఎన్నికల అధికారులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అధికారం అనేది శాశ్వతం కాదు. ఒక పార్టీలు అధికారం మారుతూనే ఉంటాయి. మీరు మాత్రం మీ బాధ్యతను నెరవేర్చడంలో, మీరు విధి నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లను, ఎలాంటి నిర్లక్ష్యాన్ని, ఎలాంటి పక్షపాతాన్ని చూపించకూడదు. మాకు తెలుసు అధికారంలో ఉన్న వాళ్ళు మీ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు, మీ చేత తప్పులు చేయించాలనే ప్రయత్నం చేస్తున్న సమాచారం మాకు అందుతున్నది. మీరు నిబద్ధతతో వ్యవహరించండి. మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా మా దృష్టికి తీసుకురండి. అవసరమైతే కేంద్ర ఎన్నికల అధికారులకు కూడా ఫిర్యాదు చేస్తాం. మీ మీద ఎవరైనా ఒత్తిడి తీసుకొచ్చి మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది గురి చేస్తే తెలుగుదేశం పార్టీ ఈ అంశాలను అన్నింటిని కూడా పరిగణలోకి తీసుకొని మీ తరపున పోరాటం చేస్తాం తప్పకుండా. కాబట్టి ఇటు పోలీస్ అధికారులు కానీ, అటు ఎన్నికల అధికారులు కానీ తప్పకుండా తమ విద్యుక్త ధర్మాన్ని నిర్వహించాల్సిందిగా తెలుగుదేశం పార్టీ కోరుకుంటున్నది. చెప్తున్నారు హరీష్ రావు గారు కూడా కాంగ్రెస్లోకి పోతున్నాడు అని చెప్పి మాకు కూడా వార్తలు వస్తున్నాయి. తనని గ్రేటర్ ఎన్నికలలో పక్కన పెట్టిందని చెప్పి అలాగే హరీష్ రావు గారు దిగ్విజయ్ సింగ్ గారితో మాట్లాడుకుంటున్నారు. ఈ రోజా రేపా ఎప్పుడా అనేది తెలియదు కానీ హరీష్ రావు గారు కాంగ్రెస్లోకి పోతున్నాడు అని కూడా మాకు వార్తలు వస్తున్నాయి.